హే గాయ్స్, వెల్కమ్ టు మై ఫస్ట్ ఎవర్ వ్లాగ్. ఇది నా డేలో ఒక ర్యాండమ్ వ్లాగ్. ఇది షాపింగ్ కోసం వెళ్తున్న వ్లాగ్. నేను మా మమ్మీ మా అక్క అయితే షాపింగ్ కోసం స్టార్ట్ అయిపోయాము. కానీ వెళ్ళేదాల్లో మా మమ్మీ పార్లర్కి వెళ్తానని చెప్తే అక్కడ చూస్తున్నాం పార్లర్ ఓపెన్ అయ్యిందో లేదో. అన్ఫార్చునేట్లీ క్లోజ్ అయిపోయింది. సో మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అక్కడి నుంచి. ఈ వీడియో అంతా చూస్తే నేనైతే ఏం కొనుక్కోలేదు, మా మమ్మీ మా అక్క కొనుక్కున్నారు. ఇలా బస్లో నేను మా మమ్మీ కూర్చొని చాలా రోజులైంది. సో అలా కూర్చొని కొంచెం కబుర్లు వేసుకున్నాం. ఆ రోజైతే ఎండ చాలా ఉంది. అక్కడ మా మమ్మీ చూపిస్తున్నారు, చెట్లు చూడు చాలా బాగున్నాయి చూపించు అని. అలా మాట్లాడుకొని చెట్లు చూసుకుంటూ మేమైతే మద్దిలపాలెంలో దిగిపోయాము. ఎందుకంటే అక్కడ సిఎంఆర్ ఉంది కాబట్టి. మనం అగ్రీ అయినా అవ్వకపోయినా ఒక సిఎంఆర్ అనేది ఒక ఐకానిక్ ప్లేస్ ఫర్ ఎవ్రీ ఏజ్ గ్రూప్. సిఎంఆర్లో అడుగు పెట్టిన వెంటనే ఆ ఏసీ తగులుతూ ఉంటుంది. సో అందుకే అది ఒక ఐకానిక్ ప్లేస్ ఫర్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ అన్నాను. సో మా వాళ్ళు శారీస్ కోసం వెతికేస్తున్నారు. నాకు అవన్నీ పెద్దగా ఏం తెలీదు. సో నేను నా పనిలో నేనున్నాను. కానీ చూడ్డానికైతే శారీస్ చాలా బాగున్నాయి. నాకైతే అలా అనిపించాయి. క్వాలిటీ గురించి నాకైతే తెలీదు, బట్ చూడ్డానికైతే బాగానే ఉన్నాయి. మనోళ్ళతో షాపింగ్ అంటే మినిమం ఒక 2 hours అయితే పడుతుంది. నాకైతే ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో. సో నేను వీడియో తీసుకుంటూ ఉండిపోయాను. ఈ శారీ బాగుందంట. యాక్చువల్లీ ఇది మా అమ్మమ్మ కోసం తీసుకుంటున్నాము, ఈద్కి ఇద్దామని యాజ్ అ గిఫ్ట్. నాకు ఈ రెడ్ శారీ అయితే చాలా నచ్చింది, బట్ మనకెందుకులే, మనం వేసుకోం కదా. సేమ్ అలాగే ఇంకేం నచ్చలేదని చెప్పి పైకి వెళ్తున్నాము. ట్రెండ్స్లో ఇంకేమైనా ఉన్నాయేమో కొనుక్కుందామని మా మమ్మీకి డ్రెస్సెస్ కోసం. అలా ఫస్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ పైకి వచ్చేసాము. ఇంకా ఎక్కడేమైనా ఏమైనా ఉంటాయేమో అని చెప్పి. ఇక్కడైతే నాకు ఈ శారీ చాలా నచ్చింది. తీసుకోమంటే అది శారీ కాదు డ్రెస్ మెటీరియల్ అన్నారు. ఇంకా సరే అక్కడ ఇజ్జత్ పోయిందని చెప్పి నేను కొన్ని డ్రెస్సెస్ ట్రయల్స్ కూడా వేసేసుకున్నాను. ఈ లోపు వీళ్ళ షాపింగ్ కూడా అయిపోయింది. వీళ్ళు షాపింగ్ చేస్తున్నారు కానీ నా మైండ్లో అంతా దీని తర్వాత ఏం తినాలి, దీని తర్వాత ఎక్కడ తినాలి అదంతా అవుతుంది. ఏంటి నాకేం పని చెప్పకుండా నేను ఎంత బాగా చేసేస్తున్నారు అనుకున్నాను. ఈ లోపు ఏదో లెగ్గిన్ మార్చాలంట, పంపించారు. సో ఆ లెగ్గిన్ మళ్ళీ సైజ్ చేంజ్ చేసుకొని వచ్చి వీళ్ళకి ఇచ్చాను. అమ్మయ్య బిల్ అయితే అయిపోయింది. ఇంకా తినడానికి వెళ్తారేమో అని చూస్తున్నా కానీ ఇంకా వెళ్ళట్లేదు. మళ్ళీ ఇంకేదో శారీ నచ్చిందంట కింద అప్పుడు వచ్చినప్పుడు. సో మళ్ళీ అది తీసుకోవడానికి వెళ్తున్నారు. ఇక్కడైతే వీడియో తీస్తున్నాను కానీ నేను ఎక్కడ పడిపోతానా అని భయం వేసింది. వీళ్ళకి 2 నచ్చాయంట మా అమ్మమ్మకి తీసుకోవడానికి. ఇందులో ఏం బాగుందని అడుగుతున్నారు. నాకైతే 2 ఒకేలాగా ఉన్నాయని చెప్తున్నాను కానీ వాళ్ళకి ఏదో డిజైన్స్ డిఫరెంట్ ఉన్నాయంట. మళ్ళీ ఈ రెడ్ కూడా తీశారు. నాకు ఈ రెడ్ కూడా ఒకేలాగా ఉందని చెప్తున్నాను. నాకేదో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లా ఉన్నాయి. సరే అని చెప్పి నేను కొంచెం అబ్జర్వ్ చేసి ఏది బాగుందో చెప్పాను. సో బ్లాక్ బాగుందని చెప్పాను. ఈ రెడ్ కొంచెం ఓల్డ్ పీపుల్కి అంత బాగోదు కాబట్టి బ్లాక్ కొంచెం బాగానే ఉంటుంది. బిల్ కూడా అయిపోయింది. ఇంకా నేను అడిగేస్తున్నాను ఇక్కడ నుంచి మా అక్కకి ఎక్కడ తీసుకెళ్తాం, ఏం తినిపిస్తామని. అది ఎక్కేలోపు మా అక్క 10 సార్లు తిరిగి అడిగింది ఏం తింటామని. మనం ఆకలేస్తుంది అంటాం కానీ ఏం తింటామో మనం చెప్పలేము. దట్స్ ఎ గర్ల్స్ నేచర్. సో ఏదో ఒకటి తినిపించామని చెప్పాను. అక్కడ నుంచి పిజ్జా హట్కి వెళ్ళాము. పిజ్జా హట్లో మా అక్క 2 పిజ్జాస్ చెప్పింది. సమ్ పన్నీర్ పిజ్జా అండ్ సమ్ నాన్ వెజ్ పిజ్జా. తర్వాత కాంబోలో ఈ ఆఫర్ ఏదో బాగుందని చెప్పి నేను ఈ 2 పెట్టాను. టు బీ హానెస్ట్ వాళ్ళిద్దరికి అసలు నచ్చలేదంట. నాకు టేస్ట్ పెద్ద పని లేదు. సో నేను కానిచ్చాను. నాకైతే ఓకే అనిపించింది. మరీ అంత వర్స్ట్గా ఏం లేదు. కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకొని జోకులు వేసుకొని అయితే కంప్లీట్ చేస్తాం తింటాం. మా మమ్మీ ఇక్కడ బెల్ కొడతా అని చెప్పారు. సరే బాగుంటేనే కొట్టమన్నాను, నచ్చిందంట. సో కొట్టేశారు. అది వీడియో తీస్తానని చెప్పి నేను తీసా.
ఇలా ఫైనల్గా మా అక్క మా మమ్మీ అయితే షాపింగ్ అంతా చేస్తారు. అమ్మమ్మకు కూడా శారీ తీసేసుకున్నాము. ఫైనల్గా ఓలా బుక్ చేసుకొని రిటర్న్ అయిపోతున్నాము. మంచిగా క్లైమేట్ అయితే చాలా బాగుంది రోజు. ఆ రోజు అయితే షాపింగ్ నిజంగానే ఫాస్ట్గా అయిపోయింది. కానీ ఎందుకో మేము టైం స్పెండ్ చేయాలని చెప్పి లేట్గా తిని లేట్గా నడిచి లేట్గా మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇలాగే కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.